హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో అయితే రిక్వెస్టెడ్ వీడియో అండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు, బుట్ట హ్యాండ్స్ కటింగ్ వీడియో చెప్పండి అక్క, స్టిచ్చింగ్ వీడియో చెప్పండి అని. కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, సో ఒక్కసారి చూడండి. అలాగే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి మన ఛానల్ చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది. చిన్న చిన్న టిప్స్ తోటి మనం చాలా సింపుల్గా స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చండి. కటింగ్ కూడా చాలా ఈజీ మెథడ్. సో కటింగ్ వీడియో ఒక్కసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. మనము బుట్ట హ్యాండ్స్కి క్రింద బార్డర్ అయితే ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. బార్డరు మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, సో ఈ మెయిన్ క్లాత్ అనేది పైకి ఉండి, అలాగే ఈ రాంగ్ సైడ్ అనేది మనకి క్రిందకి ఉండాలి. లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ ఒక స్టిచ్ ఈ విధంగా వేసుకోవాలి. అలాగే లైనింగ్ పీస్ని ఇలా పక్కకి జరిపేసి మరొక టాప్ స్టిచ్ అనేది వేసేయండి. ఇలా మనం ఏంటి అంటే ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి ఇది మళ్ళీ రిటర్న్ తిప్పుతాం కదా, తిప్పేటప్పుడు మనకి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. హ్యాండ్ యొక్క బార్డర్ ఈ క్రింద చూడడానికి చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మొత్తం కూడా ఈ విధంగా ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసేయండి. సో ఈ లైనింగ్ క్లాత్ పైన ఇలా మనకి స్టిచ్ పడేటట్టుగా మీరు ఇలా నెమ్మదిగా స్టిచ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని ఇలా పక్కకి జరిపేసి మరొక టాప్ స్టిచ్ వేసేయండి. సో అంతేనండి. మనకి క్రింద అయితే మాత్రం మరి ఇంకా మీరు పైపింగ్ ఏమైనా వేసుకోవాలి, లేస్ ఏదైనా వేసుకోవాలి అంటే మీరు లేస్ ఏదైనా సరే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమీ వేయడం లేదండి, నార్మల్గా ఇంకా పైపింగ్ కూడా వేయడం లేదు. మనకి క్రింద బార్డర్ అయితే సారీలో వచ్చే బార్డరే హ్యాండ్ కూడా ఇక్కడ ఈ క్రింద బార్డర్ వచ్చింది కాబట్టి మనకి చూడడానికి లుకింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది అనేసి నేను ఇంకా లేస్ కానీ అంటే పైపింగ్ కానీ ఏమి కూడా యూజ్ చేయడం లేదు, డైరెక్ట్గా ఇలా స్టిచ్ వేసేస్తున్నాను. సో మనకి బార్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు 2 బార్డర్స్ని కూడా ఈ విధంగానే రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ బార్డర్ పైన మనకి బొట్టు ఉంటుంది కదా, సో ఈ బొట్టు గురించి ఇలా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, ఈ మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టుకొని అలాగే దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టేయండి. ఈ రైట్ సైడ్ అనేది మనకి క్రిందకు ఉండాలి. సో ఇక్కడ మళ్ళీ మనం లైనింగ్ని తిప్పడం ఇవేమి కూడా ఫోల్డ్ చేయడం ఏమి ఉండవు, డైరెక్ట్గా మనం నార్మల్గా ఇలా స్టిచ్ వేసేయడమని. చుట్టూ కూడా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, సో ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా నీట్గా మనకి లైనింగ్కి సరిపోయే విధంగా క్లాత్ నుంచేసి ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేయాలి. నెక్స్ట్ ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత మనకి చిన్న చిన్న ప్రిల్స్ అనేవి మనం పెట్టుకోవాలి. దానికంటే ముందుగా చూసారు కదా, ఇక్కడ నేను టక్స్ అయితే ఇస్తున్నానండి. మనము కట్ చేసేటప్పుడు కటింగ్ వీడియోలో టక్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టుకోవాలి, ప్రిల్స్ అనేవి ఏ టక్స్ నుంచి ఎంతవరకు పెట్టాలి అనేది కటింగ్ వీడియోలో ఉంటుంది. సో ఒక్కసారి అది చూడండి, అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి. మనకి టక్స్ అనేవి ఇచ్చుకున్నాం కదా ముందుగానే, సో ఆ టక్స్ నుంచి కూడా ప్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. మనం ఎంత చిన్నగా ప్రిల్స్ పెట్టుకుంటే మనకి ఆ బుట్ట అనేది అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూసారు కదా, మనకి ఇలాంటి చిన్న చిన్న స్క్రూ డ్రైవర్స్ లాంటివి ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకుంటూ ఈ విధంగా మనము చిన్న చిన్నగా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఇది మనకు వచ్చేసరికి ఇది పై వైపు కాదండి, ఇది క్రింద అన్నమాట. మనం బార్డర్ అనేది అటాచ్ చేస్తాం ఈ క్రింద వైపుని మనం ఆల్రెడీ చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకున్నాం కదా, సో ఆ టక్స్ వరకు కూడా ఇలా ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి బుట్ట కూడా పైకి తేలుతూ నీట్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో చాలామంది స్టిచ్చింగ్ వీడియో కట్టింగ్ వీడియో చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారండి. నేనైతే చాలా సింపుల్ మెథడ్లో మీకు అర్థమయ్యే విధంగానే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూడండి. ఆ వీడియో అవ్వచ్చు, లేదా ముకుంద హ్యాండ్స్ కానీ, సో రాసి బుట్ట హ్యాండ్స్ కానీ, ఏ మోడల్స్ అయినా సరే మన ఛానల్లో సింపుల్ మెథడ్సే ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేయండి, మీకు చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతాయండి. ఇప్పుడు మనకి ముందుగా బార్డర్ అనేది లైనింగ్ పీస్తో అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఈ బార్డరు అలాగే ఈ యొక్క పైన బుట్ట పీసు ఈ రెండు కూడా మనకి చూడండి ఇక్కడ ఈక్వల్గా రావాలి. మనకైతే ఎక్స్ట్రా పీస్ వచ్చింది కదా, సో ఎక్స్ట్రా పీస్ వచ్చింది కాబట్టి అటొక 2 ప్రిల్స్ ఇటొక 2 ప్రిల్స్ పెట్టుకుంటే మనకి బుట్ట అనేది కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ బార్డర్ని మనము ఈ బుట్ట ఉంది కదా, సో దీనికి మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, సో ఈ రైట్ సైడ్ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలి. మనకి రాంగ్ సైడ్ అనేది పైన బార్డర్ అనుకోండి, రాంగ్ సైడ్ పైకి ఉండాలి, అలాగే క్రింద బుట్టదైతే రాంగ్ సైడ్ క్రిందకు ఉండాలి. సో మీకు ఇంకా అర్థం అవ్వాలి అంటే ఈ 2 కూడా చూడండి, మనకి రైట్ సైడ్ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఉండేటట్టుగా చూసుకోవాలి.
ఇలా మనము మెయిన్ క్లాత్ రెండింటిని కూడా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకున్న తర్వాత ఇలా నెమ్మదిగా స్టిచ్ వేసుకోవాలండి. చూసారు కదా, మనకి క్లాత్ అంతా కూడా ఇలా సరిపోవాలి. ఒకటి తక్కువ లేదా బోర్డర్ అనేది తక్కువ వచ్చేసి పైన బుట్ట అనేది చిన్నగా రావడం. సో ఇలా కాకుండా చూసారు కదా, మనకి కరెక్ట్గా సరిపోయింది. అంటే మనం కట్ చేసేటప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసాం కాబట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చూసారా, ప్రిల్స్ అనేవి మనం క్రింద పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పైన పెట్టుకోవాలన్నమాట. సో చూడండి, ఇక్కడ ప్రిల్స్ కూడా మనము ముందుగానే నేను టక్స్ పెట్టేశాను. టక్స్ని ఎక్కడి నుంచి ఎంతగా పెట్టుకోవాలనేది కూడా మన ఛానల్లో ఒక్కసారి ఉంది. ఫుల్ వీడియో, కటింగ్ వీడియో మీరు చూసారనుకోండి, మీకు స్టిచ్చింగ్ వీడియో అయితే ఇట్టే వచ్చేస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా పైన కూడా ప్రిల్స్ అన్నింటినీ కూడా ఇలా చిన్న చిన్నగా ప్రిల్స్ పెట్టుకోవాలి. మీరు ఇక్కడ ఏంటి అంటే అంటే మిడిల్ పాయింట్ మనం టక్స్ ఇచ్చుకున్నాం చూసారు కదా, ఈ మిడిల్ టక్స్ వరకు కూడా ఒక డైరెక్షన్లో ప్రిల్స్ పెట్టేసి నెక్స్ట్ మిడిల్ టక్స్ నుంచి మరొక డైరెక్షన్లో దానికి ఆపోజిట్లో కూడా మీరు ప్రిల్స్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది. బట్ నేనైతే ప్రిల్స్ అన్నీ కూడా నా వైపు, అంటే మనము ఎటువైపు అయితే కూర్చుంటామో అటువైపు అన్నమాట. సో ప్రిల్స్ అన్ని నా వైపే నేను ఇలా అయితే చిన్న చిన్నగా ప్రిల్స్ ఇచ్చుకుంటున్నానండి. ఇలాంటి స్క్రూ డ్రైవర్తో ప్రిల్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా నీట్గా వస్తాయి. మనం చేతితో అయితే ఇంత పర్ఫెక్ట్గా పెట్టలేమండి. సో బిగినర్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చూసారు కదా, మనకి టక్స్ అయితే ఎక్కడ వరకు ఉందో అంతవరకు కూడా ఇలా చిన్న చిన్నగా ప్రిల్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఓకేనండి, చూసారు కదా, ఇలా కనుక మీరు బుట్టను రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు ఈ బాహుబలి బుట్ట హ్యాండ్స్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. నెక్స్ట్ లోడింగ్ పద్ధతిలోనే మీరు ఇక్కడ లైనింగ్ పీస్ని కూడా అటాచ్ చేసేవచ్చు. సో చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదేని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.